బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నాడు. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇటు మెస్సీతో ఒక ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం దక్కనుంది. ఈ నెల 13న అంటే రేపు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్కి మెస్సీ రాబోతున్నాడు. ది గోట్ టూర్ కార్యక్రమంలో హైదరాబాద్లోని స్టేడియంలో ఒక ఫుట్బాల్ గేమ్ కూడా ఆడబోతున్నాడు. అయితే మెస్సీతో పాటు ఫోటో దిగాలనుకుంటే మీరు 9.95 lakhs ప్లస్ GST అంటే దాదాపు 12 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ అవకాశం ఓన్లీ ఒక 100 మందికి మాత్రమే. ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి వెల్లడించింది. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ప్రకటన చేశారు. ఇటు డిస్ట్రిక్ట్ యాప్లో మీరు మెస్సీతో సెల్ఫీ దిగడానికి బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఆల్మోస్ట్ 12 lakh rupees పే చేసిన వాళ్ళకి మెస్సీతో ఒక పర్సనల్ సెల్ఫీ కానీ ఫోటో కానీ దిగే అవకాశం ఉంది. సో ఒక్కసారి మెస్సీకి సంబంధించిన ఈ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజ్ ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ యాప్లో ఉంది. 9.95 lakhs ప్లస్ GST మొత్తం మీద 11.8 lakhs ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయలు. కానీ మెస్సీని మీరు స్టేడియంలో కాకుండా ఇటు ఫలక్నామా ప్యాలెస్లోనే కలవచ్చు. మెస్సీ ఫలక్నామా ప్యాలెస్లో ఉండబోతున్నాడు. సాయంత్రం 7 o'clock ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత ఇటు ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. సో ఫలక్నామా ప్యాలెస్లోనే ఈ 100 మెంబర్స్కి అక్కడ మెస్సీతో కలిసే అవకాశం, దాంతోపాటు ఫోటో దిగే అవకాశం. ఇటు స్టేడియంలో టికెట్ ప్రైసెస్ ఒక్కసారి మనం చూస్తే కనుక 1500 నుంచి 3000 రూపీస్ బేసిక్కి. అదే VVIP టికెట్ ప్రైసెస్ చూస్తే ఆల్మోస్ట్ 30,000 to 50,000 ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి. సో వాళ్ళకి మాత్రం మెస్సీని కలిసే అవకాశం లేదు. ఈ 30,000 50,000 కట్టిన వాళ్ళకి. కానీ మెస్సీని కలవాలనుకుంటే 11,80,000 ఆల్మోస్ట్ 12 lakh rupees. సోషల్ మీడియాలో దీని మీద కొంచెం డిస్కషన్ కూడా జరుగుతుంది. అన్ని డబ్బులు పే చేయాలా అని. ఈ డబ్బులన్నీ మెస్సీకి వెళ్తున్నాయా అంటే కాదు, ఒక NGOకి వెళ్ళడానికి ఆయన చేస్తున్న కార్యక్రమం ఇది. సో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి వరల్డ్ వైడ్ ఆయనకున్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ ఫోటో అవకాశం దొరకదు కాబట్టి ఓన్లీ 100 మందికే. సో ఆర్ యూ గోయింగ్ టు బి ద లక్కీయెస్ట్ పర్సన్? ఆర్ యూ గోయింగ్ టు బి ద లక్కీ అమాంగ్ ద 100? సో గోటు టూర్లో భాగంగా ప్రస్తుతానికి ఇటు ప్లాటినం VVIP ఎక్స్పీరియన్స్ ఇటు 50,000 నుంచి ఇటు 30,000 నుంచి 50,000కి ఆ టికెట్స్ ఉన్నాయి, ప్లాటినం టికెట్స్, అలాగే VVIP టికెట్స్. కానీ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజ్ మాత్రం ఎక్స్క్లూజివ్గా ఫొటోస్ దిగడానికి, మెస్సీని కలవడానికి, పర్సనల్గా కలవడానికి. సో ఒక్కసారి మనం చూస్తే మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఈవెంట్ ఇటు ఉప్పల్ స్టేడియంలో 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇటు CM రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. మరి ఆయన కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ గేమ్ని కిక్ స్టార్ట్ చేయడానికి మాత్రమే ఇనిషియేటివ్ తీసుకుంటారా అని చెప్పేసి ప్రస్తుతానికైతే కొంత కన్ఫ్యూషన్ అవుతుంది. ఒక మాస్టర్ క్లాస్ సెషన్ అవుతుంది ఇది ఒక యంగ్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టార్ గెస్ట్స్ ఇంకెవరు ఉన్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇటు ఇంటర్ మయామి టీమ్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లూయిస్ సురేస్, అలాగే రోడ్రిగో డిపాల్. సో మొత్తానికైతే ఇటు స్టార్ గెస్ట్స్ కూడా కొంతమంది ఉన్నారు. దాని తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉండబోతుంది. సో ప్రస్తుతానికి ఈయనని ఎక్స్క్లూజివ్గా కలిసి ఫోటో దిగడానికి 12 లక్షలు పెట్టడానికి ప్రజలు ఇష్టపడుతున్నారా? ఎలాంటి రెస్పాన్స్ ఉంది? దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, మెస్సీతో 11,80,000 ఖర్చు పెట్టి సెల్ఫీ కానీ ఫోటో దిగడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? దీని గురించి ఎలాంటి డిస్కషన్, ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి? రైట్, ఫుట్బాల్ దిగ్గజం ఈ నెల 13న హైదరాబాద్కి రానున్నారు. ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొనున్నారు. ఈ మ్యాచ్లో ఒకవైపు CM రేవంత్ రెడ్డి, అదేవిధంగా మెస్సీ లాస్ట్ 5 minutes వాళ్ళిద్దరు ఆడనున్నారు. అక్కడ ఇప్పటికే ఒకవైపు స్టూడెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసి మొదట మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంటుంది. అనంతరం లాస్ట్ 5 minutes CM రేవంత్ రెడ్డి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. అండ్ నెక్స్ట్ డే చాలా మంది వస్తారు అటు స్టేడియంకి కావచ్చు. చాలా మంది కూడా ఇంతవరకు కూడా టీవీలోనే చూస్తారు. ఇది ఫస్ట్ టైం ఇటు హైదరాబాద్కి రావడంతో చాలా మంది అటు
చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవడంతో ఆయన కోసం ఫోటో కోసం చాలా మంది కూడా అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో కాకుండా నెక్స్ట్ డే ఫలక్నామా ప్యాలెస్ లో ఫోటో సెక్షన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ ఫోటో సెక్షన్ ఆయనతో ఫోటో దిగాలంటే ఖచ్చితంగా 10 లక్షలు ప్లస్ కలిపి 12 లక్షల వరకు కడితేనే ఆయనతో ఫోటో దిగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డిస్ట్రిక్ట్ యాప్స్ లో ఈ టికెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం 100 టికెట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ముందు ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే మెస్సీతో ఫోటో దిగడానికి మాత్రం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డే ఫలక్నామా ప్యాలెస్ లో ఏదైతే మ్యాచ్ అయిన అనంతరం నెక్స్ట్ డే ఫలక్నామా ప్యాలెస్ లో ఆయనకు భోజనం ఏర్పాటు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఫోటో ఇంట్రాక్షన్ కోసము ప్రత్యేకంగా 10 లక్షలు ప్లస్ GST చేయటంతో ఒక్కసారిగా అందరూ ఆయనతో ఫోటో దిగాలనుకున్న మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఒక ఫోటో కోసం అంత పెట్టాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్ కి 1300 నుండి 30,000 వరకు టికెట్స్ ధరలు ఉన్నాయి. దీంతో అందరూ కూడా అవాక్ అవుతున్నారు. IPL లో కూడా ఈ ఐపీఎల్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా టికెట్స్ కావచ్చు అన్ని కూడా IPL మోడ్లోనే రిలీజ్ చేస్తుంది. కానీ IPL తో పోల్చుకుంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయినప్పటికీ టికెట్స్ అనేవి హాట్ కేకులు అమ్ముడుపోతున్నాయి అంటూ కూడా దీన్ని నిర్వహిస్తున్నటువంటి అండ్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నటువంటి పార్వతి రెడ్డి చెప్పారు. మొత్తం మీద ఈ యాప్స్ అని ఏదైతే ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి టికెట్స్ కావచ్చు, అనంతరం జరిగేటువంటి మీట్ అండ్ గ్రీట్ దీనికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఆయనతో ఫోటో దిగాలనుకుంటే ఖచ్చితంగా 9.96 ప్లస్ GST దాదాపు 12 లక్షల వరకు పడుతుంది. ఇంకోవైపు ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ఫుట్బాల్ దిగ్గజాలు కూడా వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది క్రికెటర్స్ కూడా వస్తున్నారు. చాలా వరకు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయంటూ కూడా నిర్వాహకులు చెప్పారు. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనుకుంటే 1300 నుంచి ఈ ప్రైజ్ అనేది మొదలవుతుంది. లోయెస్ట్ గా 1300 నుంచి మొదలుకొని 30,000 వరకు కూడా ఈ ప్రైజ్ అనేది ఉంటుంది. ఇంకోవైపు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి, కానీ ఒకవైపు రేట్స్ ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హైదరాబాద్ కు వస్తున్నారు. అందరూ కలవచ్చు, చూడొచ్చు లైవ్ లో ఆయన మ్యాచ్ ని. ఎందుకంటే చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఆయన ఫుట్బాల్ లోనే ఒక దిగ్గజం. అలాంటి ఆయన హైదరాబాద్ కు వస్తున్నా ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. కానీ ఒకవైపు 1300 నుండి 30,000 పెట్టే వరకు కూడా చాలా మంది కూడా కొంతమంది షాకు గురవుతున్నారు. అయినప్పటికీ ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, దీని మూలంగా మొత్తం ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా ఏదైతే లోయర్ ప్రైజ్ ఉన్నటువంటి టికెట్స్ అన్ని కూడా అమ్ముతాయి. దాదాపు నిన్న పార్వతిరెడ్డి చెప్పిన దాని ప్రకారం నిన్న ఒకవైపు 50% వరకు టికెట్స్ అనేవి అమ్ముడిపోయాయి. ఇంకోవైపు ఏదైతే గ్రీట్ అండ్ మీట్ కి సంబంధించినటువంటి టికెట్స్ ఉంటాయో అవి స్లాట్ అనేది ఈ రోజు ఓపెన్ అవుతాయి. దానికి సంబంధించి టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మొదట బుక్ చేసుకున్నటువంటి 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. 100 మందికి 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ ఫోటో సెక్షన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 12 లక్షలు కడితేనే ఫోటో దిగాలి అని చెప్పడంతో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా షాకు గురవుతున్నారు. కానీ ఒకవైపు అంతా రేట్స్ ఉన్నప్పటికీ మాత్రం అభిమానులు మాత్రం హైదరాబాద్ రావటం మొదటిసారి దట్టు కలిసే అవకాశం ఉంటే ఎంత డబ్బులు అయితే మేము పెట్టడానికి సిద్ధమున్నా అంటూ కూడా కొంతమంది అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదట మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంటుంది. మ్యూజిక్ కాన్సెప్ట్ అనంతరం ఈ ఫుట్బాల్ మ్యాచ్ అనేది ఒకవైపు 2 టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్ ఆడిన అనంతరం లాస్ట్ 5 మినిట్స్ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ ఆడనున్నారు. సో నెక్స్ట్ డే అనేది ఈ ఫోటో ఇంటరాక్షన్ అనేది ఉంటే దానికి సంబంధించి టికెట్స్ కూడా డిస్ట్రిక్ట్ యాప్ లో ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు వెస్టర్న్ కంట్రీస్లో చారిటీకి సంబంధించిన డిన్నర్స్ కాస్ట్ కూడా దాదాపు 10-12 లక్షలు ఉంటుంది. అంటే వెస్టర్న్ కంట్రీస్ అంటే ఇటు అమెరికా, లండన్, లేకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే ఇలాంటి కంట్రీస్లో 10-12 లక్షలు ఉంటాయి. అదే లెవెల్ ఆఫ్ కాస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నారు. సో మెయిన్ గోల్ అయితే ఇక్కడ ఇండియన్ యూత్ని ఇన్స్పైర్ చేయాలి, ఈ ఫుట్బాల్ స్పోర్ట్కి కూడా ఆదరణ పెరగాలి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఫుట్బాల్ గేమ్ని ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇటు నార్త్లో ఉన్న స్టేట్స్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బట్ సదర్న్ స్టేట్స్లో కొంత ఆదరణ తక్కువ ఉంది కాబట్టి ఆ యూత్ని ఇన్స్పైర్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇటు సౌత్ ఇండియా ఎస్పెషల్లీ హైదరాబాద్ని కూడా వేదికగా చేసుకొని ఇటు మెస్సీ ఇక్కడ కొంతమంది ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చే ప్లాన్తోనే ఈ గోట్ టూర్ అనేది స్టార్ట్ చేశారు. సో మొత్తం మీద కోల్కతా నుంచి ఆయన వస్తారు. కోల్కతా నుంచి ఫలక్నామా చేరుకున్న తర్వాత ఈ 100 మందికి సెల్ఫీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ 100 మందికి సెల్ఫీస్ ఇచ్చి దాని తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇటు ఉప్పల్ స్టేడియంకి చేరుకున్న తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇక్కడ బడ్డింగ్ ఎవరైతే యంగ్
ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక గేమ్ ఆడి అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు సోషల్ మీడియా అలాగే కొంతమంది స్పోర్ట్స్కి సంబంధించిన ఎంతూసియాస్ వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఇంత ఎగ్జార్బిటెంట్ ప్రైజెసా, ఇంత ఆకాశానంటే ధరలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఐపీఎల్కి కూడా ఇంత ప్రైజెస్ లేవు కదా అన్న వాదన కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? లియోనెల్ మెస్సీని కలవాలని మీరు అనుకుంటున్నారా? ఆ ప్రైజెస్ మీకు ఓకే అనిపిస్తుందా? సో దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.